ఏంట్రా షించాన్ కొత్త ఇల్లు వచ్చినప్పటి నుంచి ఇటువైపు కూడా రావట్లేదుగా. ఈ సూపర్ స్టార్ షించానికి కొత్త ఇల్లు వచ్చిందని చెప్పేసి మా బ్లక్ మామయ్య చాలా ఫీల్ అయిపోతున్నాడు. బ్లక్ మామయ్య నీ ఇంటికి అసలే రానే రాను నేను. ఈ ఇంటికి నేనే మహారాజుని. ఈ షించాన్ గారిని చూసారా, పాపం వీనికి ఎప్పుడు కూడా గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి వీనికైతే సపరేట్ గా ఇల్లు అయితే కట్టించాను. ఇప్పుడు చూసారా ఎలా మాట్లాడుతున్నాడు. అరే పొట్టడా చూడరా, ఈ రోజు నా ఇల్లుని మొత్తం అప్గ్రేడ్ చేసుకుంటాను రా నేను. నీ ఇంటికంటే అప్పుడు నా ఇల్లే చాలా అద్భుతంగా ఒప్పిస్తుంది. బ్లాక్ మమ్మీ ఏంటి బ్లాక్ మమ్మీ నీ ముఖానికి నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటావా? నీకంత సీన్ లేదు బ్లాక్ మమ్మీ, నాకు తెలుసు. బ్లాక్ మమ్మీ నేను ఇప్పుడే బర్గర్లు చేసుకొని తిన్నాను బ్లాక్ మమ్మీ మా కొత్త ఇంట్లో. ఏంటి బర్గర్ చేసుకున్నావా? నీ ఇంట్లో అసలు స్టవ్ కూడా లేదు కదరా. అయ్యయ్యో స్టవ్ ఉంది కదా, మర్చిపోయాను. వీడి ఇంట్లో నా ఇంట్లో లేని వస్తువులు కూడా చాలా ఉన్నాయి అబ్బా. వీడి ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఫ్రిడ్జే కాదు బ్లాక్ మమ్మీ, మా ఇంట్లో టీవీ కూడా ఉంది. ఆ టీవీలో ఎప్పుడు కూడా యాక్షన్ కామిన్ బొమ్మలు అయితే వస్తాయి. అబ్బా వీడు చెప్పేది కరెక్టే. నా ఇంటికంటే వీడేళ్ళే చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? నువ్వు యామి చేసినా నీ ఇల్లు అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోలేవు బ్లాక్ మామయ్య, ఎందుకంటే నీ దగ్గర డబ్బులు లేవు కదా. అరే షించాన్ నాతోనే ఛాలెంజ్ పెట్టుకుంటున్నావు, జాగ్రత్తగా ఉండరా. ఇప్పుడే వర్కర్స్ కి అయితే ఫోన్ చేసి నా ఇల్లు కూడా అప్గ్రేడ్ చేయమని చెప్తాను. హలో వర్కర్స్, నిన్న షించాన్ గాని ఇల్లు అయితే కట్టారు కదా, దానికంటే చాలా అద్భుతమైన ఇల్లు అయితే నా సెకండ్ ఫ్లోర్ లో అయితే కట్టాలి. ఓకే ఫ్రాంక్లిన్, కానీ దానికి వచ్చేసి 10 crores అవుతాయి. ఏంటి 10 కోట్ల? కానీ 10 కోట్లు అంటే నా దగ్గర లేవే. నా దగ్గర ఉన్న డబ్బులతో షించాన్ గాని ఇల్లు కట్టించాను. అబ్బా ఈ వర్కర్స్ వచ్చేసి కట్ చేసి పడేశారు. వీళ్ళకి డబ్బులు ఇస్తేనే పని చేస్తారని అందరికీ తెలుసు. కానీ అరే చాప్, ఏంట్రా నువ్వు అడ్డంగా ఉన్నావు? ఏమైంది బ్లాక్ మామయ్య, నీ ఇల్లు అప్గ్రేడ్ చెయ్యను అని చెప్పారా? అరే పొట్టోడా, నా దగ్గర అన్ని డబ్బులు లేవురా. వెళ్ళి డబ్బులు సంపాదించుదాం పదరా. అయితే ఓకే బ్లాక్ మమ్మీ, నీకు నేను హెల్ప్ చేస్తాను. కానీ బ్లాక్ మమ్మీ నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా బ్లాక్ మమ్మీ, మళ్ళీ ఎక్కడ అప్గ్రేడ్ చేస్తావు నువ్వు? అరే షించాన్, నీ ఇల్లు అయితే ఉంది కదా కలర్ఫుల్ గా, సేమ్ అలాంటిదే నేను కూడా కలర్ఫుల్ గా అయితే కట్టిస్తాను రా. అది కూడా నా ఇంటి పైన. ఏంటి బ్లాక్ మమ్మీ ఇంటి పైన? నేను వస్తున్నా, నాకు ఒక్క నిమిషము. అరే షించాన్ చూడరా, ఇదిగో ఇక్కడే నా ఇల్లు అయితే కడదాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఏంటి బ్లాక్ మమ్మీ ఇక్కడ ఇల్లు కడతావా? ఎంత పెద్ద ప్లేస్ లో నువ్వు ఇల్లు కడతావంటే, కానీ ఎలా బ్లాక్ మమ్మీ నీ దగ్గర డబ్బులు లేవుగా? అరే షించాన్, ఈ రోజు ఏదో ఒక విధంగా మనమైతే చాలా డబ్బులు అయితే సంపాదించి నా ఇల్లు కూడా అప్గ్రేడ్ చేద్దాం. ఏమంటావు? బ్లాక్ మమ్మీ నువ్వు ఎంత అప్గ్రేడ్ చేసినా నా అంత ఇల్లు అందంగా ఉండలేదు కదా నీది. అవునరా షించాన్, నువ్వు చెప్పింది చాలా కరెక్టే. నీ ఇల్లు అయితే చాలా అందంగా ఉంది. నీలాంటి ఇల్లు నేను కట్టలేను. కానీ నీ ఫ్యాన్స్ కూడా నిన్న కామెంట్ సెక్షన్ లో చాలా మంది అయితే కామెంట్ చేశారు రా, షించాన్ గాని ఇల్లు అయితే సూపర్ గా ఉందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు షించాన్ గాని ఇల్లు అయితే చాలా అందంగా ఉంది, కానీ రేపటి నుంచి ఉండదన్నమాట. ఎందుకంటే వాడికంటే నా ఇల్లు ఇంకా అందంగా మారిపోతుంది కదా. చూద్దామా బ్లాక్ మమ్మీ, నా ఇంటికంటే నీ ఇల్లు అసలే అందంగానే ఉండదు. ఒక్క నిమిషం ఆగరా, నేనైతే లెస్టర్ కి అయితే ఫోన్ చేస్తాను. హలో లెస్టర్, ఎక్కడున్నావు? ఫ్రాంక్లిన్, నీ ఫోన్ లో మాట్లాడడానికి టైం లేదు, ఇంటికైతే వచ్చేసేయ్. అబ్బా ఈ లెస్టర్ అయితే ప్రతిసారి డైరెక్ట్ గా ఇంటికి రామని చెప్పేసి కట్ చేస్తాడు. అసలు ఇంట్లో ఏం చేస్తా ఉంటాడో ఏంటో పిచ్చోన్లాగా. అరే రే బ్లాక్ మమ్మీ నన్ను ఎత్తుకో బ్లాక్ మమ్మీ, నేను ఇక్కడ నుంచి కింద పడితే నా బుజ్జి బుజ్జి కాళ్ళు ఇరిగిపోతాయి. ఏంట్రా నీ బుజ్జి కాళ్ళ? పందిలాగా ఉన్నావు కదరా, రోజు లడ్డూలు అవి ఇవి తినుకుంటే పందిలాగా అయిపోతున్నావు. ఏంటి బ్లాక్ మమ్మీ, నీకంటే పందిలాగా ఉన్నానా బ్లాక్ మమ్మీ? నువ్వు 100 kgs ఉన్నావు బ్లాక్ మమ్మీ, నేను ఓన్లీ క్యూట్ గా 20 kgs మాత్రమే ఉన్నాను. సరే లేరా బాబు, నువ్వైతే ఫస్ట్ కిందికి రావడం అయితే వెళ్ళిపోదాము. సరే గానీ బ్లాక్ మమ్మీ, ఇప్పుడు అన్ని గనం డబ్బులు సంపాదించాలంటే నువ్వు ఏదైనా ప్లాన్ వేసావా? అంటే రచించాను ప్లాన్ అయితే ఇప్పటి వరకు అయితే ఏది లేదు. నాకు రీసెంట్ గానే జాబ్ కూడా వచ్చింది కదా, కానీ శాలరీ ఇంకా పడలేదు. బ్లాక్ మమ్మీ నేనైతే బెట్ వేస్తున్నాను బ్లాక్ మమ్మీ, నాకంటే అందమైన ఇల్లును అసలే కట్టలేవు. ఒకవేళ నీకంటే అందమైన ఇల్లు నేను కడితే ఏం చేస్తావు రచించాన్? అసలు నువ్వు కట్టలేవంటే మళ్ళీ కడతానంటావు ఏంటి బ్లాక్ మమ్మీ? నీ దగ్గర ఫస్ట్ డబ్బులు ఉండాలి కదా. ఒకవేళ నీ దగ్గర డబ్బులున్నా కూడా నాకంటే అందమైన ఇల్లు అసలే కట్టలేవు. ఏమంటారు ఫ్రెండ్స్? నాకంటే బ్లాక్ మమ్మీ ఇల్లు అందంగా ఉందా లేకపోతే నా ఇల్లు అందంగా ఉందా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే వాడు చెప్పింది అయితే చాలా కరెక్టే. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంట్లలో నా ఇల్లు చాలా బాగుందా లేకపోతే షించాన్ గాని ఇల్లు బాగుందా? అవును మీరైతే కమెంట్ సెక్షన్ లో ఎవరి ఇల్లు చాలా బాగుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నా ఇల్లు బాగుంటే షించాన్ హౌస్ అని కమెంట్ చేయండి. బ్లాక్ మమ్మీ ఇల్లు బాగుంటే బ్లాక్ మమ్మీ ఇల్లు అని కమెంట్ చేయండి. అయినా బ్లాక్ మమ్మీ ఇల్లు చాలా గలీజ్ గా ఉంది కదా, పెండలాగా. చూద్దాం రా షించాన్, ఈ వీడియో అయిపోయేదాకా నా ఇల్లు బాగుంటుందా నీ ఇల్లు బాగుంటుందా అని చెప్పేసి. పంది పిర్రల బ్లాక్ మామయ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. రే ఇప్పుడు ఏమన్నావురా? పంది పిర్రల బ్లాక్ మామయ్య చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అయ్యా
సూపర్ మనమైతే లెస్టర్ అంకుల్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. చూసారా మా బ్లాక్ మమ్మీకి కారు కూడా సరిగ్గా నడపడం రాదు. కొత్త ఇల్లు కడతాడంట, కొత్త ఇల్లు. ఒరే పొట్టోడా, ఒక్క నిమిషం నోరు సైలెంట్ గా పెట్టరా. ఈ కార్ అయితే ఇక్కడ పార్కింగ్ చేద్దాం. వీడెవడో దొంగలాగా ఉన్నాడే. ఏ ఎవ్వడ్రా నువ్వు ఇక్కడ కార్ పార్కింగ్ చేసావు? అంటే నువ్వు దొంగవే అన్నమాట. నువ్వు అయిపోయావురా నా చేతిలో. నా కార్ దొబ్బేద్దామని చెప్పేసి ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చావు కదా, ఇదిగో తీసుకో. ఇప్పుడు చూపిస్తాను నా సంగతి ఏంటో. అయిపోయావురా నువ్వు. ఏంట్రా అయిపోయింది? ఒక్కసారి లేచి నన్ను సరిగ్గా కొట్టని కూడా కొట్టట్లేదు, నన్ను అయిపోగొడతావంట. ఈ మధ్యలో బ్లాక్ మమ్మీకి చాలా ఓవర్ యాక్షన్ అయిపోతుంది, చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. అదిగో చూసారా, ముడ్డి పలిగిపోయింది బ్లాక్ మమ్మీది. అమ్మయ్యా, లెస్టర్ అయితే డోర్ తీసాడ్రా. హలో లెస్టర్, ఎక్కడున్నావు మై డియర్ లెస్టర్? అబ్బా ఎక్కడ పోయాడబ్బా? బ్లాక్ మమ్మీ అటు సైడ్ యాదో సౌండ్ వస్తుంది బ్లాక్ మమ్మీ, యాదో చూద్దాం పదా. ఎక్కడ రచించాను? అరే ఓరి దేవుడా, ఏం చేస్తున్నారా లెస్టర్ ఇక్కడ? వామ్మో బ్లాక్ మమ్మీ, కొంప తీసి ఏదన్నా దయ్యాలని పిలుస్తున్నారా యాంటీ? హలో మై డియర్ లెస్టర్, ఏం చేస్తున్నావు లెస్టర్ ఇక్కడ? నువ్వు మంత్రాలు ఇస్తున్నావా ఏంటి? అది కాదు ఫ్రాంక్లిన్, హాస్పిటల్కి వెళ్ళాను. నాకు చాలా నడుమును వస్తుందని చెప్పేసి డాక్టర్ యోగా చేయమని చెప్పాడు, అందుకే యోగా చేస్తున్నాను. ఏంటి యోగా చేస్తే నడుము నొప్పి తక్కుద్దా? ఎవడు చెప్పాడు నీకు? సరే ఫ్రాంక్లిన్, ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. అరే రే, మర్చిపోయాను లెస్టర్. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నాకు ఇప్పటికిప్పటికి ఒక 10 కోట్ల రూపాయలు అయితే కావాలి. అంటే నేను నిన్న అడగట్లేదు, కానీ సంపాదించే మార్గం ఏదన్నా ఉంటే ప్లీజ్ చెప్పొచ్చు కదా. నీ ఫోన్ లో లొకేషన్ అయితే పెట్టాను ఫ్రాంక్లిన్, అక్కడికైతే వెళ్ళు. నీకైతే చాలా డబ్బులు సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి. లెస్టర్ అంకుల్, నువ్వు ఎన్ని సలహాలు ఇచ్చినా మా బ్లాక్ మమ్మీ ఎక్కడ కూడా డబ్బులు సంపాదించలేడు. అరే ఏంట్రా చించా, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకుంటా కదా. నీ ఇల్లు కట్టించింది నేనే, మర్చిపోయావా? ఎవరు కట్టిస్తాయి నాకు యాంటీ బ్లాక్ మామయ్య? అది నా ఇల్లు కదా. ఇప్పుడు నీ ముఖానికి చక్కగా ఇల్లే. ఏంటి బ్లాక్ మమ్మీ ఇది? ఊరి దేవుడు, ఆ కార్ ఏంట్రా ఇలా ఎగిరిపోయింది? అరే రే, కొత్త కార్ కొంచెం రిపేర్లు ఉన్నట్టున్నారా, దీన్ని కూడా రిపేర్ చేపియాలి. యాంటీ బ్లాక్ మమ్మీ, నువ్వు ఇల్లు కడతావు, కొత్త ఇల్లు కొత్త కారు కూడా రిపేర్ చేపిస్తావా? ఇన్ని డబ్బులు నీకు రావాలంటే ఈ రోజు నీ జిందా అయిపోతుంది. అరే పొట్టోడా, నువ్వు డిస్కరేజ్ చేయకరా, నన్ను ఎంకరేజ్ చేయరా. ఈ రోజు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి మొత్తం పెద్ద ఇల్లు కట్టి పడిస్తాను నేను. ఫ్రెండ్స్, మీరు గుర్తు పెట్టుకోండి బ్లాక్ మమ్మీ ఎలా మాట్లాడుతున్నాడు. ఈ వీడియో అయిపోయేదాకా ఎవరి ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాము. అరే షిన్చాన్, నాకు చాలా కోపం తెప్పిస్తున్నారా. నాకు గనం కోపం వచ్చిందనుకో, నీ ఇల్లుని హెలికాప్టర్ తో లేపేసి సముద్రంలో పడిస్తాను రా. బ్లాక్ మమ్మీ, నిన్ను నా ఇంటి లోపలికి కూడా రానివ్వను. అంత జాందుకు నీ కంటి చూపు కూడా నా ఇంటి మీద పడనివ్వను బ్లాక్ మమ్మయ్య. ఇది కొంచెం ఓవర్ అయిపోయినట్టుంది కదా షిన్చాన్. చూపిస్తాను, నా సత్తా ఏంటో చూపిస్తాను. మా బ్లాక్ మామయ్య చాలా వేస్ట్ ఫెల్లో. మా బ్లాక్ మమ్మీకి కార్ నడపడం రాదు. మా బ్లాక్ మమ్మీకి అసలు ఏది కూడా రాదు. బ్లాక్ మమ్మీ, వామ్మో బ్లాక్ మమ్మీ, చెప్పడం మర్చిపోయాను. పిత్తొస్తుంది పిత్తేసిన. అబ్బా వేసేసాడు రా బాబు, మళ్ళీ కంపు స్మెల్ వస్తుంది కార్లో. వామ్మో బ్లాక్ మమ్మీ, ఎక్కడికి వచ్చాం బ్లాక్ మమ్మీ? వారి దేవుడా, ఏంటి బ్లాక్ మమ్మీ ఇది? ఇదే రచించాన్ ద ఇంపాసిబుల్ ఛాలెంజ్ అనమాట. ఈ ర్యాంపుని మనం గెలిస్తే మనకి 10 కోట్ల రూపాయలు అయితే వస్తాయిరా. ఏంటి బ్లాక్ మమ్మీ, 10 కోట్ల రూపాయలు ఈ ర్యాంప్ కంప్లీట్ చేస్తే వస్తాయా? అయితే బ్లాక్ మమ్మీ తొందరగా కంప్లీట్ చేసుకొని నీళ్ళైతే అప్గ్రేడ్ చేసేద్దాము. కానీ అరే షిన్చాన్, ముందు చూడరా బాబు, ఎంత భయంకరంగా పెద్ద టైర్లు ఉన్నాయి. అండ్ అలానే అటు సైడ్ నుంచి కంటైనర్లు. అండ్ అలానే చూడరా ఎంత భయంకరంగా ఉందో ర్యాంపు. బ్లాక్ మమ్మీ, ఈ రోజు నువ్వు కంప్లీట్ చేయలేవు అనుకుంటా బ్లాక్ మమ్మీ, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. అరే పొట్టడా, నువ్వైతే ఫస్ట్ వచ్చి కూర్చోరా బాబు. ఈ ర్యాంపుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా బాబు, ఎందుకంటే ఇలాంటి ర్యాంపు నేను ఎప్పుడు కూడా చూడలేదురా. వామ్మో బ్లాక్ మమ్మీ, ఈ ర్యాంప్ చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉంది బ్లాక్ మమ్మీ? బ్లాక్ మమ్మీ ఒకటి గమనించావా? సేమ్ ఇలాంటి కలర్స్. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ వారి దేవుడా, ఏంటి బ్లాక్ మమ్మీ మ్యాజిక్ చేస్తున్నావా? అరే షిన్చాన్, మ్యాజిక్ కాదురా బాబు, ఈ ర్యాంప్ లో ఉన్న స్పెషాలిటీ అది కదా. ఏంటి బ్లాక్ మమ్మీ, సడన్ గా కింద పడిపోయినట్టు పడేసి డైరెక్ట్ గా మళ్ళీ పైకి మెల్లగా వచ్చాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓరి దేవుడా, అరే షిన్చాన్, ఏంట్రా ఇది అటు ఇటు కదిలిపోతుంది. అబ్బా వచ్చేసాం రా. ఇదే రా ద ఇంపాసిబుల్ ఛాలెంజ్ అని చెప్పింది నేను. ఏంటి బ్లాక్ మమ్మీ, ఏది ఇంపాసిబులా? ఈ యారో వామ్మో నిజంగానే బ్లాక్ మమ్మీ, ఏంటి నీకు నడపడం రావట్లేదా? నేను నడపాలా? ఇప్పుడు ఈ బైక్ సస్పెన్షన్ వాడి మనమైతే గాల్లో ఎగురుకుంటూ వచ్చేసాం. చూడు రచించాను ఈ బైక్ కి ఉన్న పవర్ ఏంటో. కానీ బ్లాక్ మమ్మీ,
నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి కానీ ఈ ర్యాంప్ ఛాలెంజ్ ను కంప్లీట్ చేయలేవు నాకు తెలుసు. అరే నువ్వు అన్ని సార్లు కంప్లీట్ చేయలేవు అంటున్నావు కదా, నిజంగానే కంప్లీట్ చేయలేను అనుకుంటా. నాకు ఎందుకు భయమేస్తుంది. బ్లాక్ మమ్మీ ఆల్ ద బెస్ట్ బ్లాక్ మమ్మీ. నువ్వు గెలిస్తేనే నీకు పెద్ద ఇల్లు అయితే వస్తుంది, లేకపోతే రాదు. ఆ పాత ఇంట్లోనే ఉంటాను ఇంకా. లేదు లేదు లేదు, నేను తప్పకుండా గెలుస్తాను. నేను తప్పకుండా గెలిచి 10 కోట్ల రూపాయలు అయితే గెలిచి నాకు కొత్త ఇంటినైతే అప్గ్రేడ్ చేపిస్తాను. షించాన్ గాని ఇంటికంటే చాలా పెద్దగా. నువ్వు ఎంత పెద్దగా ఇల్లు అప్గ్రేడ్ చేపించినా అది నా ఇంటి కంటే చాలా అద్భుతంగా ఉండనే ఉండదు. ఓరి షించాన్ ముందు చూడరా. అరే రే ఏంట్రా ఇది, గింగిరాలు తిరిగిపోతుంది. దానికి తాకితే ఎక్కడ పడిపోతాం రా మనము. తాకూడదు. తాకింది బైక్ ఎగిరిపోయింది. ఓరి దేవుడా. పడు కరెక్ట్ గా ల్యాండింగ్. ఓకే చెక్ పాయింట్ తెలిగింది కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఈ పెద్ద ఫుట్బాల్స్ అయితే గన్ బుల్లెట్స్ తో షూట్ చేసి కింద పడిద్దాం రా. కానీ అరే బ్లాక్ మమ్మీ నువ్వు ఎప్పుడు ఏం చేసావు బ్లాక్ మమ్మీ? బైక్ గాల్లో ఎగిరిందంటే అది ఏంటి అసలు మ్యాజికా? అరే పొట్టడా, మ్యాజిక్ కాదురా. ముందే చెప్పాను కదా ఈ ర్యాంప్ స్పెషాలిటీ అదే అని చెప్పేసి. వామ్మో బ్లాక్ మమ్మీ ముందు బాలు వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ బాల్ కిందికి మీదికి పోతుంది. అది గుద్దుతే వామ్మో గెలిచేసామనుకుంటా బ్లాక్ మమ్మీ. మనం ఫైనల్ పాయింట్ దగ్గర రాలేదు, ఇంకా చానే ఉందిలే. అరే పొట్టడా, ఇంకా సగం కూడా రాలేదురా బాబు. ముందు చూడరా ఎంత పెద్ద టైర్లు. అక్కడ నుంచి దాటాలంటే చాలా ఇంపాసిబుల్ రా. బ్లాక్ మమ్మీ అక్కడ కాదు ఇక్కడ చూడు ఎంత ఇంపాసిబుల్ టాస్క్ ఉందో. ఇక్కడ ఏంటి బ్లాక్ మమ్మీ నిజంగానే అది కిందికి మీదికి పోతుంది. ఓకే అది కిందికి వెళ్ళినప్పుడు మనమైతే దీని లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట. సరే రషించాన్ మనమైతే కిందికైతే వెళ్ళిపోయింది. అద్దిగో అయిపోయిందిరా. బ్లాక్ మమ్మీ తొందరగా కంప్లీట్ చేసే బ్లాక్ మమ్మయ్య. నేను అప్పటి వరకు ఏదైనా పాట పాడమంటావా? నేను పాట పాడతాను కానీ బ్లాక్ మమ్మీ ఫస్ట్ అయితే నువ్వు బైక్ అయితే దాటించు బ్లాక్ మమ్మీ. ఇక్కడ పెద్ద టైర్లు అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే వామ్మో బ్లాక్ మమ్మీ ఎటు పొడిస్తున్నావు? వారి దేవుడు అయిపోయింది బ్లాక్ మమ్మీ. మనం కింద పడిపోయాము. అబ్బా చీటింగ్ చేసామని చెప్పేసి ర్యాంప్ డైరెక్ట్ గా వెనక్కి తోసేసి పడేసింది. సర్లే ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ గా. ఓరి దేవుడా. అరే ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు 10th క్లాస్ అన్నా పాస్ అయ్యావా బ్లాక్ మమ్మీ? అసలు నీకు బైక్ కూడా సరిగ్గా నడపడం రావట్లేదు. ఓరే పొట్టడా, నువ్వు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావా? అప్పుడు మాట్లాడరా నా గురించి. ఏంటి బ్లాక్ మమ్మీ నేను ఫస్ట్ క్లాస్ 3 times పాస్ అయ్యాను బ్లాక్ మమ్మీ. నీకు ఏం తెలుసు? ఏంట్రా ఫస్ట్ క్లాస్ 3 times పాస్ అయ్యావా? అంటే ఫస్ట్ క్లాస్ చదివితే చాలా ఫస్ట్ ప్లేస్ వస్తారని చెప్పేసి నేను 3 times చదివాను ఫస్ట్ క్లాస్. ఊరి ఫస్ట్ క్లాస్ 3 times ఎందుకు చదివావురా నువ్వు? 3 years అంతా వేస్ట్ చేసుకున్నావు కదరా. సరే గానీ ఫస్ట్ అయితే ర్యాంప్ మీదనైతే ఫోకస్ అయిపోయాంరా. ఇక్కడ కరెక్ట్ గా ల్యాండింగ్ చేద్దాము. ఎలా అయినా సరే చీటింగ్ మళ్ళీ చేసేద్దాము. అమ్మయ్యా. బ్లాక్ మమ్మీ అయిపోయింది బ్లాక్ మమ్మీ. మనము ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఒకవేళ గెలిచినా కూడా మనకి డబ్బులు రావనుకుంటా, ఎందుకంటే మనం చాలా చీటింగ్ చేస్తున్నాము. ఓరి దేవుడా, మళ్ళీ చీటింగ్ చేసే టైం అయితే వచ్చేసిందిరా. ఇక్కడ చూడరా ఎంత సన్నగా ఉందో ర్యాంపు. దాని మీద నుంచి పోతే అయిపోతుందిరా మన పని. అంటే బ్లాక్ మమ్మీ నీ కొత్త ఇల్లు రాదనమాట. అప్పుడు నా ఇంటికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. యాహూ. ఒరే పొట్టోడా, నేను ట్రై చేస్తాను కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదే. అమ్మయ్య ఫైనల్ గా దీని మీదకైతే తీసుకొచ్చాను. మెల్లగా పడిపోకూడదు. బ్లాక్ మమ్మీ పడిపోతాడు. ఇప్పుడు జర్ర పడిపోతాను చూడు. జర ఏంటి బ్లాక్ మమ్మీ? అది గోండి పడిపోయాము జంబలకడి జారి మిఠాయా. అరే షించాన్ అప్పుడు అయిపోలేదురా. ఇప్పుడు చూపిస్తాను నా పవర్ ఏంటో. అదిగో ఇప్పుడు మనం మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసాము. అరే ఏంటి బ్లాక్ మమ్మీ నువ్వు మ్యాజిక్ పవర్ యూస్ చేస్తున్నావా? బైక్ కింద పడింది. వామో బ్లాక్ మమ్మీ ఎంత దూరం తీసుకెళ్తావో? ఇలా స్పేస్ లోకి ఇలా తీసుకుపోతావా ఏంటి? ఒరే పొట్టడా, పైకైతే వచ్చేసాం కానీ కరెక్ట్ గా ల్యాండింగ్ చేస్తామా చెయ్యమా? అరే ఏంటి బ్లాక్ మమ్మీ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావు? వామో బ్లాక్ మమ్మీ అయిపోయాము. కరెక్ట్ గా ల్యాండింగ్ చేయ బ్లాక్ మమ్మీ. దాని మీద కరెక్ట్ గా పడిపోవాలి మనము. ఓకే చెక్ పాయింట్ అయితే తలగేసిందిరా మనకైతే. బ్లాక్ మమ్మీ చాలా చీటింగ్ చేస్తున్నాడు. ఈ ర్యాంప్ గెలిచినా కూడా డబ్బులు రావని నాకు ఎందుకో అనిపిస్తుంది బ్లాక్ మమ్మయ్య. ఒరే పొట్టోడా, మనం ఏం చీటింగ్ చేయలేదురా. జస్ట్ చెక్ పాయింట్లకి టచ్ అవ్వకుండా వచ్చాము. అంటే గాల్లో ఎగురుకుంటూ వచ్చామనుకో. అమ్మ బ్లాక్ మమ్మీ ముందు చూడు బ్లాక్ మమ్మీ సేమ్ అలాంటిదే వచ్చింది బ్లాక్ మమ్మయ్య. దానికి తాకితే మన పని గోవిందా. అమ్మో
బ్లాక్ మమ్మీ ఇది నా ముడ్డి మీద కొట్టంగానే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అబ్బా ఏంట్రా ఇది, నన్ను కూడా కొట్టిందిరా వెనక పిర్రల మీద. అరే వస్తున్నాను రా షించాన్, ఎక్కడున్నావు? షించాన్ గడు కిందికి, అదిగోండి షించాన్ గడు ఇంకా కింద పడలేదు, పడిపోబోతున్నాడు. అదిగోండి పడిపోయాడు. ఒరే షించాన్ ఏంట్రా పారాషూట్ ఓపెన్ చేయలేదేంట్రా, నువ్వు పిచ్చోడా? కొంపతీసి పోయాడేంటి పొట్టోడు? అరే పొట్టోడా, అరే ఏంటబ్బా వీడి బాడీ ఇంత కూడా కదిలికనే లేదు. అరే షించాన్ అర్థమైపోయిందిరా, నువ్వు యాక్షన్ చేస్తున్నావు నాకు తెలిసిపోయింది, కానీ లే. ఏంటి బ్లాక్ మమ్మీ ముడ్డి మీద కొడుతున్నావు? ఆగు లేస్తున్నాను. ఓకే మళ్ళీ వచ్చేసాము, అదే ప్లేస్ కి అయితే మళ్ళీ వచ్చేసాము. ఈసారైనా కరెక్ట్ గా దాడతామా? ఓరి దేవుడా. బ్లాక్ మమ్మీ ప్లీజ్ బ్లాక్ మమ్మీ నీకు దండం పెడతాను, ప్లీజ్ దీన్ని దాటు బ్లాక్ మమ్మీ. పోయినసారి నా ముడ్డి పలగొట్టేటట్టు కొట్టింది నన్ను. అరే షించాన్ ఇది దాటడం ఇలా కాదురా బాబు, నాకైతే ఇప్పుడు సూపర్ ఐడియా అయితే వచ్చింది చూడు. మామా బ్లాక్ మమ్మీ ఏంటి బ్లాక్ మమ్మీ ఈ సూపర్ పవర్ ను యూజ్ చేయబోతున్నావా? ఇంకెందుకు లేటు, అమ్మయ్యా. వామ్మో బ్లాక్ మమ్మీ దాని లోపల నుంచి రావాలి మనము. ఓకే ఫైనల్ గానైతే వచ్చేసాము రా షించాన్, ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఏంట్రా వెదర్ అంతా సడన్ గా చేంజ్ అయిపోయింది. వెదర్ ఎలా చేంజ్ అయిపోతే మనకి ఏంటి, డబ్బులు వచ్చాయా? ఏంట్రా షించాన్ ఫైన్ 10,000? ఏంటి బ్లాక్ మమ్మీ ఫైన్ 10,000 అంటే ఏంటి బ్లాక్ మమ్మీ? అరే షించాన్ ఇదేంట్రా బాబు, ఫైన్ 10,000 అని వచ్చింది అంటే ఇప్పుడు మనమే రిటర్న్ గా వాళ్ళకి 10,000 రూపీస్ ఇవ్వాలరా. ఏంటి బ్లాక్ మమ్మీ మనమే 10,000 రూపీస్ ఇయ్యాలా? వామ్మో నడ్డిరిగిపోయిందే. ఇదంతా నీ వల్లనే బ్లాక్ మమ్మీ. ఇక ఏం చేద్దాము, మోసుకొని ఇంటికైతే పోదాము. నువ్వు వచ్చేసి నీ తొక్కల ఇంట్లో ఉండు, నేను వచ్చేసి నా మహారాజు ఇంట్లోనైతే ఉంటాను. అబ్బా ఏంట్రా షించాన్ ప్రతిసారి నాకే ఇలా జరుగుతుందేంట్రా? నీకు ఎంతో కష్టపడి నీకు కొత్త ఇల్లు అయితే కట్టించాను, నేను కూడా అలా కట్టించుకుందామనే టైంకి ఏంట్రా ఇలా అయిపోయింది. బ్లాక్ మమ్మీ నేను ఏం చెప్పాను బ్లాక్ మమ్మీ, ర్యాంప్ స్టార్ట్ చేయకంటే ముందే చెప్పేశాను నువ్వు ఈ ర్యాంప్ కంప్లీట్ చేయలేమని చెప్పేసి. బ్లాక్ మమ్మీ వాడు ఏళ్ళు చూపిస్తున్నాడు, వాడిని కొట్టేసి పడేద్దాము. ఏంట్రా షించాన్ నీకు ఏళ్ళు చూపించాడా? అయిపోయాడ్రా వాడు. ఇప్పటికే చాలా కోపం మీద ఉన్నానంటే వీడు నన్ను గెలిగిపోతున్నాడు కదా, అయిపోయాడ్రా వీడు. ఓని బ్లాక్ మమ్మీ ఏ కుడు. ఒరే ఇది బైక్ రా బాబు, ఒక్క నిమిషం ఆగరా, వీడైతే అయిపోయాడ్రా. ఏంట్రా నువ్వు మా షించాన్ గానికి ఫింగర్ చూపిస్తావా? అయిపోయాడ్రా వీడు. బ్లాక్ మమ్మీ ఇక ఇంటికైతే పోదాం పద బ్లాక్ మమ్మీ. నేను వచ్చేసి మహారాజు లాగా మా ఇంట్లో ఉంటాను, నువ్వైతే మా ఇంటికి రావడానికి వీలే లేదు బ్లాక్ మమ్మీ. ఎందుకంటే ఈ సూపర్ స్టార్ షించాను చాలా గ్రేట్ అయిపోయాడు. వామ్మో ఏంటి బ్లాక్ మమ్మీ? అబ్బా నా ముడ్డి మళ్ళీ పలిగిపోయింది. ఎందుకు బ్లాక్ మమ్మీ నీకు కొత్త ఇల్లు, నీకు ఫస్ట్ బైకే నడపడం రావట్లేదు. మంచి పని. ఇప్పుడు మా బ్లాక్ మమ్మీ ముడ్డి పలిగింది. Later that night. ఓకే జోబుల్ నిండా చాలా డబ్బులతో వచ్చి పెద్ద ఇల్లు కట్టుదామని చెప్పేసి ప్లాన్ వేసుకొని వెళ్ళాను, కానీ ఫెయిల్ అయిపోయింది. బ్లాక్ మమ్మీ మనమైతే ఇంటికైతే వచ్చేసాము, కానీ బ్లాక్ మమ్మీ నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది బ్లాక్ మమ్మీ. ఏంట్రా నన్ను చూస్తే బాధేస్తుందా? సరే లేరా బాబు, నువ్వు నన్ను ఎక్కిరించడానికే ఉన్నావుగా. చూడండి వాడి ఇల్లు ఎంత అద్భుతంగా ఉందో, నైట్ టైం కూడా చాలా బ్రైట్ గా ఉంది. బ్లాక్ మమ్మీ నువ్వు బాధపడకు బ్లాక్ మమ్మీ, ఈ రోజు నుంచి ఇది కూడా నీళ్ళే అనుకో బ్లాక్ మమ్మీ. మా ఇంట్లో పడుకుందాం పదా. ఏంట్రా షించాన్ నువ్వు చెప్పింది నిజమేనా? ఈ ఇంట్లోకి రావచ్చా? కానీ నువ్వు చెప్పేది అబద్ధం అనుకుంటారా? అరే నిజం బ్లాక్ మమ్మీ, ఈ ఇల్లు కట్టించింది నువ్వే కదా, నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది బ్లాక్ మమ్మీ. ఇది కూడా నీళ్ళే అనుకొని చెప్పేసి మా ఇంట్లో పడుకోపో. అరే షించాన్ నిజమేనారా? ఈ రోజు నుంచి ఈ ఇల్లు కూడా నాదేనా? కానీ బ్లాక్ మమ్మీ నువ్వు మా ఇంట్లోకి రాకంటే ముందు ఫస్ట్ అయితే నువ్వు చెప్పులైతే ఇప్పేసిరా. అబ్బా పెట్టాడబ్బా వీడు, కొత్త రూల్స్ అయితే పెడతాడు. సరేలే ఫస్ట్ అయితే షూస్ అయితే ఇప్పేసి వెళ్ళిపోదాం లోపలికి. ఓకే రచించాను, చెప్పులైతే ఇప్పేసాను చూసా కదా. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోదామా, కొత్త ఇంటికి? బ్లాక్ మమ్మీ నువ్వు ఏదో బాధపడుతున్నావని చెప్పేసి నిన్నైతే ఇంట్లోకి అయితే రానిస్తున్నాం బ్లాక్ మమ్మీ. ఏదైనా వస్తువుని కింద పడేసావనుకో నీ మొండి మీద కొడతాను. సరే కానీ అరే షించాన్ నువ్వైతే ఇక్కడ టీవీ చూసుకుంటూ అయితే కింద పడుకుంటావు, నేను ఎక్కడ పడుకోవాలి? సర్లే పైన ఎక్కడన్నా రూమ్ ఉందని చెప్పేసి చెక్ చేద్దాము. ఇది వచ్చేసి షించాన్ గానీ ఇది స్టడీ రూమ్ కదా, సర్లే దీని పక్క రూమ్ లో పడుకుందాము. గుడ్ నైట్, ఇక్కడ పడుకుంటాను నేను. A few moments later. నన్ను మర్చిపోయారా? వచ్చేసాను, మళ్ళీ వచ్చేసాను. నేను లేని టైంలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? అయిపోయారు. ఇది షించాన్ కొత్త ఇల్లు అన్నమాట. అదిగో షించాన్, ఇంకా మీ బ్లాక్ మమ్మయ్య పడుకోలేదు. నేను వీళ్ళని చంపడానికి
చిత్రహింసలు పెడతాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నా హెలికాప్టర్ సాయంతో వీళ్ళ కొత్త ఇంటిని సముద్రం మధ్యలో పడిస్తాను. అప్పుడు సముద్రం మధ్యలో ఏ ఆహారం కూడా లేకుండా చాలా చిత్రహింసలు పడిపోతారు. గాఢ నిద్రలో ఉన్నారు, అయిపోయారు. ఇప్పుడు మీ ఇంటిని సముద్రంలో పడేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఈ హెలికాప్టర్ ని ఆ ఇంటికి అటాచ్ చేయాలి. ఫైనల్ గా ఈ బ్లాక్ మామయ్య మీ సించాన్ ఇల్లు అయితే హెలికాప్టర్ కి అక్క పెట్టేశాను. కిటికీల నుంచి మీ బ్లాక్ మామయ్య ఆపిస్తున్నాడు నాకు. ఇంకా చాలా గాఢ నిద్రలో ఉన్నట్టున్నాడుగా. ఇప్పుడు హెలికాప్టర్ చాలా స్పీడ్ గా నడిపి నేనైతే సముద్రం మధ్యలో పడేయబోతున్నాను. ఎన్ని రోజులు నన్ను ఎంత టార్చర్ పెట్టారు మీ బ్లాక్ మామయ్యని, మీ సించాన్ని. ఈ రోజు ఎంత టార్చర్ పెడతానో చూడండి. ఎంత ధైర్యం ఉంటే నా పవర్స్ లాక్కుంటారా? ఇప్పుడు నా దగ్గర పవర్స్ లేవు, అందుకే మిమ్మల్ని ఇలా టార్చర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాను. పడిపోతుంది. చూసారా? ఇప్పుడైతే వీళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది సముద్రంలో. కానీ రేపు మార్నింగ్ వరకు సముద్రపు అలలకి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇక నేను వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను. ఏంటబ్బా ఇల్లంతా ఊగిపోతుంది. అరే షిన్చాన్ ఏం చేస్తున్నావురా? పాటలు పెట్టావా ఏంటి? ఇల్లంతా ఊగిపోతుంది ఏంట్రా ఇలా? ఈ పొట్టోడు ఏం చేస్తున్నాడో ఏంటో. ఎక్కడికి వచ్చాను నేను? ఓరి దేవుడా, ఎక్కడికి వచ్చాను రా బాబు? షిన్చాన్ గడు ఎక్కడున్నాడు? అరే షిన్చాన్ ఎక్కడున్నావురా? ఇదేంటిది? నిన్న రాత్రి షిన్చాన్ గడి ఇంట్లో పడుకున్నాను కదా, కానీ అదే ఇల్లు ఎక్కడికి వచ్చిందిరా బాబు? ఓరి దేవుడా, నీళ్ళలో పడిపోయాను. అసలు ఇది ఏ ప్రదేశమో అర్థం కావట్లేదు. అరే షిన్చాన్, అరే కొంపతీసి ఇది సముద్రమా ఏంటి? వారి దేవుడా బ్లాక్ మమ్మీ, అసలు ఎక్కడికి వచ్చాను బ్లాక్ మమ్మీ? నేను ఇంటి పైన ఉన్నాను, త్వరగా వచ్చేసాయి. అరే వస్తున్నాను రా షిన్చాన్. అరే యార్ మెట్లు ఎక్కడున్నారా? అదిగోండి దొరికేసాయి, మెట్లు అయితే దొరికేసాయి. కానీ అరే షిన్చాన్ ఏంట్రా ఇల్లంతా ఊగిపోతుంది? వామ్మో బ్లాక్ మమ్మీ, అసలు ఎలా వచ్చాం బ్లాక్ మమ్మీ నువ్వు సముద్రం మధ్యలోకి? ఓరి దేవుడా, అసలు ఏం జరిగిందిరా రాత్రి? వీడి ఇంట్లోనే పడుకున్నాను, కానీ మార్నింగ్ లేచి చూడంగానే సముద్రం మధ్యలో ఉందేంట్రా మన ఇల్లు. వామ్మో బ్లాక్ మమ్మీ, అదృష్టం బాగుండి మన ఇల్లు అయితే తేలిపోతుంది. కానీ ఎంతసేపు తేలదు బ్లాక్ మమ్మీ, కొద్దిసేపు అయితే మునిగిపోతుంది అనుకుంటా. ఇంట్లోకి చాలా వాటర్ వచ్చేసాయి. అరే నువ్వు చెప్పింది కూడా చాలా కరెక్టే, కానీ ఇక్కడికి ఎలా వచ్చాంరా మనం? నాకు అర్థం కావట్లేదు అసలు. వామ్మో బ్లాక్ మమ్మీ, అలలు చాలా పెరిగిపోయాయి బ్లాక్ మమ్మీ. మన ఇల్లు మునిగిపోతుందా బ్లాక్ మమ్మీ? నాకు చాలా భయంగా ఉంది. అరే షిన్చాన్, నువ్వు అయితే చాలా గట్టిగానైతే పట్టుకోరా. నేనైతే సముద్రం మధ్యలో పడిపోయాను. నేను ఒక్క నిమిషం ఆగు, నేను ఈదుకుంటూ పైకి వస్తున్నాను. వామ్మో బ్లాక్ మమ్మీ, అసలు ఏం జరిగింది బ్లాక్ మమ్మీ? మన ఇల్లు సముద్రం మధ్యలోకి ఎలా వచ్చింది అసలు? అరే షిన్చాన్, నేను వస్తున్నాను, ఆగరా, ఒక్క నిమిషం ఆగరా. అదిగోండి నేనైతే వచ్చేసాను. మళ్ళీ సముద్రం మధ్యలో పడిపోయాను రా షిన్చాన్. అరే యార్ ఏంట్రా ఇది? అబ్బా అబ్బా, ఇంటి లోపలికైతే వచ్చేసాను, కానీ సముద్రపు అలలు నన్ను నెట్టుకొని వెళ్ళిపోతున్నాయే. అమ్మయ్య, ఫైనల్ గా అలలైతే కొంచెం ఆగిపోయినట్టున్నాయి కదా. అరే యార్, అసలు ఏం జరిగిందిరా బాబు? అమ్మయ్య బ్లాక్ మమ్మీ, నీకైతే ఏమీ కాలేదు. కానీ అరే షిన్చాన్, సముద్రం మధ్యలోకి మన ఇల్లు ఎలా వచ్చిందిరా? నాకు అర్థం కావట్లేదు. కొంపతీసి లాస్ సెంటోస్ మొత్తం మునిగిపోయిందా ఏంటి సునామీలో? ఇది ప్లాస్టిక్ తో తయారు చేసిందని చెప్పేసి నీళ్ళలో తేలిందా ఏంటి? వామ్మో బ్లాక్ మమ్మీ, నిజం అనుకుంటా బ్లాక్ మమ్మీ. కొంపతీసి ఇదంతా సునామీ ఏంటి? ఎటు చూసినా కూడా ఇల్లు అవుపించట్లేదు బ్లాక్ మమ్మీ. అవునరా షిన్చాన్, నువ్వు కూడా చెప్పింది చాలా కరెక్టే. కానీ ఒక్క నిమిషం ఆగు, నేనైతే పైకి వస్తాను. ఈ అలలకి నాకు ఎక్కడం రావట్లేదురా. అదిగో ఎక్కేసాను రా. కానీ బ్లాక్ మమ్మీ, ఒక్కసారి చూడు బ్లాక్ మమ్మీ, ఎటు సైడ్ కూడా ఎక్కడ కూడా ఇల్లు లేవుపించట్లేదు. అబ్బా, ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవురా. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే నీ ఇంటి మీద సిగ్నల్ టవర్ కూడా ఉంది, కానీ ఎందుకురా, వేస్ట్ ఇది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి వచ్చాము, కానీ ఎలా వచ్చామో తెలీదు. దీనికి కారణం ఏంటంటారు? సునామీ వచ్చి లాస్ సెంటోస్ ని ముంచేసిందా, లేకపోతే మేమే ఇక్కడికి వచ్చామో సముద్రం మధ్యలోకి?
అయినా కూడా సముద్రం మధ్యలోకి ఈ ఇల్లు ఒక్కటి ఎలా వస్తుంది? బ్లాక్ మమ్మీ కొంపతీసి సునామీ వచ్చేసి అందరినీ ముంచేసింది అనుకుంటా బ్లాక్ మమ్మీ. నాకు చాలా భయంగా ఉంది. ఇదంతా నువ్వు చేసావు బ్లాక్ మమ్మీ. నువ్వు నా ఇంటిలోకి వచ్చి పడుకున్నావు కదా, అందుకే బ్యాడ్ లక్ వచ్చింది బ్లాక్ మమ్మీ. అందుకే సునామీ వచ్చింది. ఈ రోజు కచ్చి నేను వెళ్ళిపోతున్నాను. పామో ఏంటి బ్లాక్ మమ్మీ పట్టుకున్నావు? ఏం చేస్తున్నావు బ్లాక్ మమ్మీ? నాకు స్విమ్మింగ్ కూడా రాదు, నన్ను పడేకు. నీకు స్విమ్మింగ్ వచ్చని నాకు తెలుసురా. ఏమన్నావు? నా వల్ల ఇల్లంతా మునిగిపోయిందా? నేనేం చేశాను రా? అరే బ్లాక్ మమ్మీ, నువ్వు వచ్చి నిన్న నా ఇంట్లో పడుకున్నావు కదా, అందుకే ఇలా జరిగింది బ్లాక్ మమ్మీ. నేను అప్పటికి చెప్పాను నువ్వు రాగని చెప్పేసి, కానీ నువ్వు ఏదో బాధపడుతున్నావని చెప్పేసి నిన్ను రానిచ్చాను. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా మా బ్లాక్ మమ్మీ బ్యాడ్ లక్ కదా. మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇదంతా మా బ్లాక్ మమ్మీ బ్యాడ్ లక్ అని చెప్పేసి. అరే పొట్టడా, అయిపోయారా? దీనికి కారణం ఏంటో తెలుసుకోలేక నేను పిచ్చోని అయిపోతుంటే ఇక్కడ కూడా కామెడీ చేస్తావేంట్రా నువ్వు? నాకు చాలా కోపం వస్తుంది బ్లాక్ మమ్మీ. ఇప్పుడు నేను గ్యాస్ రిలీజ్ చేస్తాను. గ్యాస్ రిలీజ్ చేస్తే సముద్రం అంతా మొత్తం విషపూరితంగా అయిపోతుంది. అప్పుడు నువ్వు పుష్కుమని పోతావు. ओ यारे